మన వెంకి మా మెసేజ్ ఇంకోటి ఇస్తాడు, ఏమండి పాస్ట్లో ఒక లవ్ ఉంటుంది, దయచేసి మీ పిల్లల్ని మాత్రం చెప్పుకోవద్దండి అని. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు కోపంగా అడిగినా ప్రేమగా అడిగినా మళ్ళీ ఉంటుంది. సేమ్ దీంట్లో కూడా అలా రివీల్ చేయకూడదు, మీరు ఇవ్వద్దండి, ఆ ఛాన్స్ ఇవ్వద్దండి అని చిన్న మెసేజ్ మనకు కూడా ఇస్తాడు అనమాట. నవ్వుకొని నాకు కూడా ఇంకా స్మైల్ వస్తూనే ఉంది తలుచుకుంటే. అంటే కొన్ని సీన్లు అలా ఉంటాయి అన్నమాట. నవ్వు చెప్పినట్లు నిజంగా వాటర్ బాటిల్ పెట్టుకోవాలి అక్కడ, ఏదైనా పొరబడినా చెప్పలేము. నవ్వు మాత్రం మగంలో చెరదరు. ఒక 10 minutes కొంచెం మనం సైలెంట్గా ఉంటాం, కానీ ఎప్పుడు చెప్పాలంటే మీనాక్షి చౌదరి సెక్సీనా అసలు చాలా బాగా చూపించినాడు ఆయమ్మని. వాళ్ళిద్దరి మధ్య ఇంకా హీరోయిన్స్ ఇద్దరి మధ్య వచ్చే ట్రాక్ కానీ సూపర్ ఉంటుంది. బీజిఎం నిజంగా హైలైట్ అని చెప్పొచ్చు. మెయిన్ సినిమాకి ఇంకొక హార్ట్ వచ్చి మ్యూజిక్. ఇక్కడ మ్యూజిక్ లేకపోతే సినిమా కూడా అంత ఇంత డల్ అయిపోయింది. ఒక మధ్యలో వచ్చే ఒక నువ్వు క్రింజ్ సౌండ్స్ వస్తాయి, అవి బాగుంటాయి అన్నమాట బీజిఎంలో. మ్యూజిక్ పరంగా ఎత్తుకుంటే సాంగ్ అది ఏమైనా ఆయన దగ్గర పాటించినారో ఏమో. సినిమాకి ప్లస్ పాయింట్ ఆయనే, రమణ్ గోఖల హైలైట్. సినిమా మొత్తానికి హైలైట్ అదే. అంటే పాప పెద్ద సినిమాలు ఈ మధ్య చేస్తున్నారు, చాలా పెద్ద హీరో, చాలా భవిష్యత్తు ఉంది ఆయనకు మాత్రం. ఆయన గాన కొంచెం కాపీ అట్లా లేకుండా గాన ఆయన ఒరిజినల్ ఎలా ఇస్తున్నాడు అలానే ఇస్తే కన్నా వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు అన్న ఖచ్చితంగా. ఫ్యూచర్లో ఆయనే ఇంకా మనకి కొత్తదనం ఉంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తాం, పట్టుకుంటున్నాడు. బలగం చూసినాం కదనా, ఇంక చెప్పడం అవసరంలే. నిజంగా ఆయన ఆ సాంగ్స్కి ట్యూన్ కట్టేది కూడా విన్నామని ఎంత వినసొంపుగా ఉంటుంది చూడండి. ఇప్పుడు దీంట్లో కూడా ఆ సాంగ్ గోదావరి గట్టు సాంగ్ విన్నామనుకో, ఏదో తెలియని ఏముంటారు నా ఇద్దరే హీరో హీరోయిన్ తప్ప ఎవరు ఉండరు ఆ సాంగ్లో, వాళ్ళు ఇద్దరే ఉంటారు. అయినా కూడా గమ్మత్ అనేది ఆ మ్యూజిక్లో వస్తుంది చూడ, అది హైలైట్ అని చెప్పొచ్చు. ఆయనకి మాత్రం చాలా ఫ్యూచర్ ఉంది. ఆయన చెడగొట్టుకోకుండా కాపీస్ కొట్టకుండా కొంచెం నీట్గా తీసుకెళ్ళినాడు అనుకో, ఇంకా 2 సినిమాలు పడినాయి. దీనివల్ల ఇంకా బిగ్ సినిమాస్ వస్తాయి. అట్లా ఏం లేవునా, కాదు అక్కడ వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకుంటాడు. ఇక్కడ level 1 level 2 లాగా ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తా ఉంటాయి. ఏం లేవు కూల్, ఇక్కడ అంతా కూల్ గానే. అదే నా చెప్తాను, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. F2 F3 కంపేర్ చేసుకున్నాం అనుకో, డైలాగ్స్ కామెడీ డెలివరీస్ అన్ని తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు కదిలిన కామెడీనే అంటే అంతగా తీసుకున్నాడు డైరెక్టర్ అనేది. ఆ స్క్రీన్ ప్లే కూడా అలా రాసుకున్నాడు. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్తో కూడా కామెడీ పండించినాడు అంటే గ్రేట్ నాది. అది ఈయన ఎంత బిగ్ యాక్టర్, ఎంత ఎక్స్పీరియన్స్ యాక్టర్ మనకు తెలుసు. ఆయనతో పక్కన పెట్టండి, మిగతా యాక్టర్స్ దగ్గర కూడా అవి తీసుకోగలిగినాడు అంటే డైరెక్టర్గా అతను సక్సెస్ అయినట్లు. అది అనిల్ రావు ఒక్కడే ఇంకా మన తెలుగులో కామెడీ డైరెక్టర్ అంటే ఇంకా అప్పట్లో ఆయన ఉన్నాడు చంద్రబాబు అల్లరి నరేష్ వాళ్ళ డాడీ ఈవి సత్యనారాయణ. సీను ఎట్లా డౌన్ ఫాల్ అయిపోయింది. కామెడీ అనిల్ రావు. ఇప్పుడు ఇంకా మన ఉన్నాడు కదా అందీప్ జాతిరత్నాల్లో ఉన్నాడు. అంటే ఆయన చాలా క్రింజ్గా ఉంటుందిలే ఆ స్టోరీ అంతా. ఈయన కూడా ఉన్నాయన F2 F3 అని కూడా అంతా అట్లే ఉంటుంది, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ముందే చెప్పినాడు డిఫరెంట్గానే వస్తుంది మూవీ కూడా అని చెప్పాడు. డిఫరెంట్గానే ఉంది నా మూవీ కూడా. సినిమా అయితే చాలా బాగుంది. సంక్రాంతికి మంచిగా నవ్వుకొని రావచ్చు బయటికి. ఎర్లీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది లోపల. ఒక్క మాటలు చెప్పాలంటే ఎంటీ స్టమక్తో లోపలికి పోయినా, ఫుల్ మీల్స్తో బయటకు వచ్చిన. ఇంతకంటే ఏం చెప్పలేము, ఫుల్ బ్యాక్. అనిల్ రావుపూడి రైటింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. చెప్పాలంటే స్టోరీ ఏం లేదు, అంతా ఫన్నే, స్టోరీ ఏం లేదు. ఎక్కడో లాస్ట్లో ఒక చిన్న మెసేజ్ లాగా ఇస్తాడు. స్టోరీ రైటింగ్ మాత్రము ఆయన నిజంగా హెరీల్ చేసిన. ఆయన కామెడీ మాత్రము హైలైట్. ఆయన మాత్రం ఆయన తీసుకొని ఆ రైటింగ్ ఎలా రాస్తాడో ఏమో, యూత్ కనెక్ట్ అయ్యేలాగుంది. యూతే మీన్ అంటే ఇక ఫ్రస్ట్రేషన్ కదా, లైక్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక ఎక్సలెంట్ వైఫ్ మధ్యలో వీడు ఎట్లా నలిగిపోతాడు అనేది ఒక కామెడీగా చూపించినాడు కాబట్టి అది ఇద్దరి మధ్య సూపర్. ఒక కుళ్ళుగా ఉంటుంది చూడు, ఎంత బాగా యాక్ట్ చేసిందంటే ఆయన గురించి చెప్పడం అవసరం లేదు. ఆమె యాక్టింగ్ ఎలా ఉంటాయంటే మంచి స్టోరీ ఫిలిమ్స్ తీసుకుంటుంది ఆమె. చాలా రోజుల తర్వాత ఇలాంటి క్యారెక్టర్లు ఆయమని చూసిన. అంటే ఇంతకుముందు ఏదో కామెడీ రోల్స్ ఉన్నాయి, చిన్న చిన్న మూవీస్ ఉన్నాయి, కానీ ఈ మాత్రం భలే యాక్ట్ చేసినారు వీళ్ళు మాత్రం. మంచి పేరు. చెప్పాలంటే ఒక ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఇరకపోయిన వెంకీ, ఆయన ఇంకా ఫ్రెష్ ఏం చెప్పనవసరం లే. యాక్చువల్గా మన స్టార్ కదా,
రైటింగ్ ఎట్లా రాసుకుంటారు, ఆయనకి ఏమి బాడీ షేమ్ కానీ ఏం లేకుండా రాసుకోవాలా. కానీ ఇక్కడ డైరెక్టరు ఆయన మీద కూడా జోక్స్ వేసుకుంటా, అంటే లైక్ సెల్ఫ్ మీద అట్లా కూడా ఆయన చేసినాడంటే యాక్టింగ్ గ్రేట్ నిజంగానే. అది ఇంకా వేరే యాక్టర్స్ అయితే చేయలేరు, నాది ఎంత స్టార్స్ అయినా ఎంత ఏదైనా చేయలేరు, ఎందుకంటే యాక్సెప్ట్ చేయలేరు. చేసినాడు. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకో, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుకో, కామెడీ వేణుమా కామెడీ ఇరుకో, ఇంకా లాస్ట్ లో మెసేజ్ కూడా ఇరికిచ్చేసినాడు. కాదు చిన్నగా స్టోరీలో ఒక చిన్న మెసేజ్ కూడా ఇరికిచ్చేసినాడు. అంటే ఎందుకంటే ఒక స్టోరీ లేకుండా బయటికి రావాలంటే కష్టమే, లాస్ట్ లో చిన్న మెసేజ్ కూడా ఇరికిచ్చేసినాడు. F3 టైంలో క్రింజ్ అని వచ్చింది, కొద్దిగా F3 క్రింజ్ అని వచ్చింది. అంటే అంత లేదు, ఉంది ఆడాడ. ఇంకా ఏదో మనోడు బుడ్డోడు అయ్యో దొంగనాయన బలాక్ చేసినాడు వాడు. అంటే డైలాగ్స్ ఇచ్చేస్తే చెప్పేయడం కాదు, ఆ ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల చూడు. అప్లోడ్ హైలైట్, మంచి ఫ్యూచర్ ఉంది అప్లోడ్కి. ఇలాంటి మంచి ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయంటే మన బుడ్డోడు కామెడీ దీంట్లో పడిపోతాడు. కమెడియన్స్ ఎవరు లేరు, మెయిన్ వీళ్ళే పండించేస్తుంటే ఇంకా వాళ్ళతో అవసరం లే, కమెడియన్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు నాకు తెలిసి. ఎంత టాలెంటెడ్ ఉన్నావు ఆయన ఉపేంద్ర అన్న ఏదో ఆయన పేరు, ఆయన ఓకే టీవీ అన్న ఏదో ఆయన పేరు, సరే ఆయన కూడా పర్లేదునా, వాళ్ళంతా ఎక్కువ యూజ్ చేసుకోలే. కానీ మెయిన్ వీళ్ళ ముగ్గురితోనే వెళ్ళిపోతుంది సినిమా అంతా. ఇంకా ఎవరబ్బా ఆయన, అదే మనకు అనిమల్లో చూసినాం చూడు, ఆయన కూడా పర్లే, ఆయనది కూడా మంచిగా రాసుకున్నాం. ఉపేంద్ర ఆయన పేరు, ఆయన బాగా చేసినాడు, ఆయన తీసుకున్నాడు. అదే రైటింగ్స్ అనేది బాగా రాసుకోవడం వల్ల వాళ్ళందరూ హైలైట్ అయినారు. సంక్రాంతికి వస్తున్నాం అనేది ఆ బ్యాక్ డ్రాప్ లో ఉండడం వల్ల పెట్టారా టైటిల్? లేదు, స్టోరీలో కూడా చిన్న తీసుకొని వస్తాడు. ఇంకా అది కూడా పోటీకి కూడా వస్తున్నామని కూడా చెప్పినాడు. సంక్రాంతికి వస్తున్నాం కాదు, పోటీకి కూడా వస్తున్నామని కూడా చెప్పినట్లు అనిపించింది. ఎక్కువ ఏం లేదు, లాస్ట్ లో పెట్టినాడు. మెయిన్ ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే 2 బిగ్ మూవీస్ ముందర రాదునా. ఎందుకంటే ఆడియన్స్ పల్స్ తెలిసినోడు కాబట్టి. అనిల్ రావిపూడి ఎట్లున్నా మన కామెడీ ఒకటి అట్లా ఇచ్చినాం అనుకో, ఫ్యామిలీస్ ఎగబడి చూస్తారు. నేను 2 మూవీస్ కంపేర్ చేయడం లేదు, బట్ అయితే రీజనల్ ఫిలిం మనకి ఎలా ఖచ్చితంగా ఇష్టపడతాం. వెంకయ్య మామని ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. డబ్ చేసాం ఆడుతుందనా, ఆడుతుంది. ఏమంటే రైటింగ్ బాగా రాసుకోవాలి అంతే. వేరే లాంగ్వేజ్ లో కూడా రీమేక్ అయితే ఇంకా ఆడుతుంది, కానీ రైటింగ్స్ అనేది ఫెయిల్యూర్ అయితే వేస్ట్. ఎందుకంటే మన వాళ్ళు మనకు తగ్గట్టుగా, మన మాటలకు తగ్గట్లుగా మాటలు ఉంటాయి కాబట్టి అది బాగుంటుంది. వేరే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కొంచెం రైటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం వాళ్ళకి మంచి హిట్ అవుతుంది. 3 సినిమాలు చూసావా? 3 సినిమాలు చూసిన. సంక్రాంతికి వస్తున్నాం, ఇది విన్నర్ అంటావు? అంటే సంక్రాంతికి వస్తున్నాం విన్నర్నా కంపేర్ టు 2 ఫిలిమ్స్. ఇంకా అదర్ 2 ఫిలిమ్స్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మాదే ఇది అనుకుంటారు, తప్పు లేదు వాళ్ళతో. బట్ అయితే 3 మూవీస్ చూసినా నాకు అనిపించింది మాత్రం విన్నర్ ఇదే. ఓవరాల్ గా ఆర్డర్ చూసుకుంటే ఆర్డర్ వైజా ఇంకా చెప్పదు, ఎందుకు లేనా మాకు బరువు తీస్తారా నా. ఎంతైనా గేమ్ చేంజర్ కొంచెము డీలా పన్నాం అనిపిస్తుంది నా. అది శంకర్ గారు ఇంకా కొంచెం కేరింగ్ తీసుకుంటే, ఎందుకంటే ఒక పాన్ ఇండియా స్టార్ అయినప్పుడు ఆయన తగ్గట్టుగా సీన్లు రాసుకోండి అలా. ఇలాంటి స్టోరీకి రామ్ చరణ్ అవసరం లేదు అనే నా ఫీలింగ్. డాకు బాగుంది నా, డాకు చూసిన, అది కూడా మాస్ ఆడియన్స్ అంతా పరిగెత్తారు. ఎందుకంటే దాంట్లో స్టోరీ రైటింగ్ బాగుంది, స్టోరీ కూడా బాగుంటుంది డాకులో. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వచ్చే మెయిన్ కోర్ స్టోరీ అంతా దాంట్లో సెకండ్ హాఫ్లో ఉంటుంది కాబట్టి డాకు చాలా బాగుంటుంది. కంపేర్ టు కామెడీ అక్కడ లేదు, అక్కడ మిస్. ఇది టోటల్ కామెడీ కదా, మన బుగ్గలు ఇట్లనే ఉండిపోతాయి. అంటే అది అర్థం చేసుకోవాలి. ఆ హ్యూమర్ ఉన్న వాళ్ళకి మనకి ఏంది వీళ్ళు నవ్వుతున్నారు అనుకుంటే అది అర్థం కాకుండా మనం ఏం చేయలేము. ఇంకా ఆ రైటింగ్స్ కూడా మనం అర్థం చేసుకోగలిగితే కామెడీ బాగుంటుంది. అది కాక ఇప్పుడు మనం చూసిన బిఫోర్ కూడా కొన్ని మూవీస్ చూసింటాం, ఒక 2 లేడీస్ మధ్య ఎట్లుంటుంది, కొంచెం కుళ్ళు వాళ్ళకి ఉంటుంది కదా, ఒక అబ్బాయిని 2 ఇష్టపడితే ఎట్లుంటుందని అట్లా కొంచెం రైటింగ్స్ అనేది బాగా తీసుకున్నాడు. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నాడు. ఇక్కడ కూడా అట్లేం లేదు నా, అట్లేం లేదు. స్టోరీ వాడు చెప్పాలంటే ట్విస్ట్ కూడా లేవు, ఎందుకు ట్విస్ట్ అంటున్నారు. స్టోరీ ఎట్లుందో ఫ్లాట్గా చూపించేసినాడు అంతే. ఈడ కట్ చేసి ఆడ చూపించడం, ఆడ కట్ చేసి ఈడ చూపించడం ఏమి ఉండదు, డీసెంట్గా వెళ్తుంది. కామెడీ నవ్వుకుంటా వెళ్తాము, బాగుంటుంది. చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సంక్రాంతికి మంచి హాలిడేస్ వచ్చింటాయి, పిల్లలు వచ్చింటారు, ఫస్ట్ రికమెండ్ చేయొచ్చు ఈ మూవీని.